హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి నిన్న దసరాకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను కదా, దాని కంటిన్యూషను. సో మార్నింగ్ పూజ, ఇంట్లో వంట పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి తెప్పోత్సవం చూద్దాము అనుకున్నాము. అయితే ఎర్లీగానే 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది కాస్త లేట్ అయిపోయింది. సో 6:30కి అలా మేము స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 7 అయిపోయింది. బట్ ఏంటంటే అక్కడ బ్యారేజ్ దగ్గర వరకు వెహికల్స్ అలౌ చేయలేదు. సో అక్కడ సీతానగరం పక్కన వెహికల్స్ అయితే పార్కింగ్ చేసి అక్కడి నుంచి బ్యారేజ్ దగ్గర నుంచి నేను మా వారు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మేము ఒక విషయం మర్చిపోయామన్నమాట. వాటరు అది వర్షాలు ఎక్కువ పడటం వల్ల గేట్లు అవన్నీ ఎత్తేయటం వల్ల తెప్పోత్సవం అనేది అమ్మవారిది హంసవాహనము ఈ బ్యారేజ్ చివరన నుంచున్నా కూడా బాగా క్లియర్గా కనిపించింది. మేము అది మర్చిపోయి ఇంక వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కానీ ఇక బ్యారేజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుస్తూనే ఉన్నాము. జనము కూడా ఎక్కువగా లేరు. ఎందుకంటే ఇక్కడ గేట్లన్నీ ఎత్తేయటం వల్ల అది బ్యారేజ్ దగ్గర అక్కడ నుంచున్నా కూడా కనిపించట్లేదు. వాటర్ చూస్తున్నారు కదా, దాని ఫ్లోటింగ్ కానీ ఆ సౌండ్ కానీ అమ్మో ఎంత భయం వేసిందంటే ఇక కొంచెం అయితే వీడియో తీసుకున్నాను. ఇటువైపు నుంచొని బ్యారేజ్ దగ్గర అక్కడ కొద్దిగా వీడియో తీసుకుందామని ఫోన్ అలా పెట్టినా కూడా చాలా భయం వేస్తుంది అనమాట. ఆ ఫోర్స్కి ఆ గాలికి ఫోన్ పట్టుకోలేక కింద పడిపోతుందేమని. ఇంకా అలాగే మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆటోలు తప్ప ఏమీ వెళ్ళనివ్వట్లేదు వెహికల్స్ని. సో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చివరిన ఆటో ఎక్కి అటు దిగుతున్నారు, అక్కడ ఆటో ఎక్కేసి ఇటు తిరుగుతున్నారు బ్యారేజ్కి చివరిన. కానీ నేను మా వారు ఏంటంటే నడుచుకుంటూ సరదాగా అలా వెళ్ళామన్నమాట. వెళ్ళే కొందుకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి బాగా. సో క్యూ లైన్ చూస్తున్నారు కదా, ఆ దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో. బ్యారేజ్ దగ్గర లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి అయితే చాలా కలకలలాడిపోతుంది, చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వెళ్దామన్నాను. కానీ మా వారు వద్దన్నారు. ఇంకా ఎక్కువ అవుతాయి కాళ్ళు నొప్పులు, బాగా నడిచేదానిలాగా బాగానే చెప్తున్నావా అని చెప్పి సరేనని ఇంక అక్కడ ఆటో ఉంటే ఆటో ఎక్కేసామన్నమాట. ఇలా ఆటో రాగానే అలా ఫుల్ అయిపోతుంది. సో నేను మా వారు ఆటో ఎక్కేసాము. బ్యారేజ్ యువతలు వచ్చేసరికి ఇక అక్కడ వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి కదా, ఇక మా వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో ఇదేనండి తెప్పోత్సవంలో మా తిప్పలు. సో మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.